హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిటిజన్ మీ సేవ మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది మన వీడియో. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనల్ని ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఈ పేజీకి అయితే వచ్చేసేయండి. ఓకే, సో ఇక్కడ మీకు రైట్ సైడ్కి చూడండి, ఇక్కడ లాగిన్ ఐడి మన మొబైల్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఇచ్చి లాగిన్ అవ్వాలి. యాక్చువల్గా మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ మాత్రం న్యూ యూజర్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మీ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన పేరు ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మన అడ్రస్, ఇక్కడ స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మన మొబైల్కి ఒకటి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీతో కన్ఫర్మ్ అయితే అవ్వాలి. మొత్తానికైతే ఆ చిన్న స్టెప్స్ ద్వారానైతే మనకి లాగిన్ అయితే క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ హోమ్ పేజ్కి వచ్చేసి మనం ఎంట్రీ చేసిన అక్కడ ఎంట్రీ చేసినటువంటి ఫోన్ నెంబరు, క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్తో అక్కడ ఈ హోమ్ పేజ్కి వచ్చేసి రెండు కూడా ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మొబైల్కి ఒకటి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేయాలి మనం. ఓకే, ఎంట్రీ చేసేస్తే మనకి ఒక్కటి చిన్న స్టెప్స్తోనైతే ఈ విధంగా ఎంట్రీ చేస్తుంటే లాగిన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మీరు ఆల్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా సర్వీస్ మనం సిటిజన్ లాగిన్ నుంచి పొందొచ్చు. మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఫేవరెట్స్లో అన్నమాట. నేను చేసుకున్నటువంటి ఫేవరెట్లో ఇవి షార్ట్ కట్స్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ అని కనబడుతుంది కదా, ఈ సెర్చ్లో ఇన్కమ్ అని సెర్చ్ చేద్దాం. చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలనేది ఇదివరకు ఒక వీడియో చేసాము. ఆ ఒక వీడియో చేసినామంటే మన క్యాస్ట్, ఇన్కమ్ అన్నీ సేమ్ టు సేమ్ ఫార్మాట్ ఉంటే ఎట్లా అప్లై చేయాలనేది ఒకసారి అయితే వీడియో చూడండి. అండ్ మన ఇన్కమ్, క్యాస్ట్, ఓబీసీ ఇవన్నీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసిన తర్వాత అది ఏ విధంగా మనం సెర్చ్ చేయాలనేది, అంటే ఏ విధంగా మనం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయాలనేది కూడా మన వీడియో ఉంది. ఒకసారి అది కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే, చాలా సింపుల్. సిటిజన్ లాగిన్ క్రియేట్ చేసుకొని ఇందులోకి అయితే మనం చాలా సర్వీసెస్ అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇమీడియట్గా షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి మన ఎడ్యుకేషన్ పర్పస్లో. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్ కన్మేర్లో, మంకమ్మ తోట ఏరియాలో, బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్, పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఓకేనా ఫ్రెండ్స్, దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి మన ఆన్లైన్ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.